హలో అన్న. చెప్పండి సార్. అది ఇందా చెప్పాను కదా, మా సిస్టర్తో మాట్లాడాలన్నా. ఇవ్వండి ఇవ్వండి. పూజిస్తాం అన్న. ఇందులో భూతాన్ని చూపించండి చెప్పన్నా. మరి అవన్నీ మరి మరి వినగలదా? బైబుల్ ఉందా ఆమె దగ్గర? బైబుల్ ఉందా? ప్రస్తుతం ఈ అమ్మాయిని ఏంటంటే అన్న వేరే చోట ఉండదన్న, ప్రత్యేకంగా మీకోసం మీతో మాట్లాడటం కోసం బైబిల్ రప్పించానన్న. బైబిల్ అయితే ఉంది తన దగ్గర. అది చేతిలో పెన్ను బైబిల్ ఉంటుందన్న. పెన్న కూడా ఉందన్న. అన్ని మార్చేసి పాస్టర్ అడుగుతుందంట. సరే, ఇప్పుడు నేను ఒక్కొక్క వచ్చిన చెప్తాను, మరి తీసి చదివి అర్థం చెప్పగలదా మరి? చెప్పాను చెప్పాను ప్రతి మాటను. ఆమెని ప్రతి మాట రాసుకొని ఇప్పుడు. హలో చెప్పండి. హలో, నమస్కారం అమ్మా. నమస్కారం, చెప్పండి. అంటే మీరు ఏం చేస్తుంటారమ్మా? చదువుకుంటున్నారా లేకపోతే ఎట్లా, జాబా? నేను జాబ్ చేస్తున్నాను, చెప్పండి. జాబ్ చేస్తా. మీరు బైబిల్ అంతా చదివారా అమ్మా? చదవండి. నేను మార్నింగ్ 6 చదువుతాను బైబిల్. మొత్తం అంటే పాత నిబంధన కొత్త నిబంధన రెండు ఉంటాయి కదా? చెప్పండి. ఒక్క నిమిషం అమ్మా, నేను బైబిల్ తీస్తున్నాను. నేను మీరు ఆదికాండం తీయండి అమ్మా ఒకసారి. మీరు ఆదికాండము 19వ అధ్యాయము 36వ వచనం అమ్మ. ఆదికాండము 19వ అధ్యాయం 36వ వచనం. 19వ అధ్యాయం 19:36. చెప్పండి. చదువమ్మా, అక్కడేముంది? అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతి అయిన వారిలో పెద్ద కుమారుణ్ణి కని వాని యోబును పేరు పెట్టెను. అతడు నేటి వారు మోయాబీన్లు అమోనియన్లే అమ్మా పేరు పెట్టాను. ఇప్పుడు చాలమ్మా, ఇంకా చాలమ్మా. అలాగా లోతు యొక్క 2 కుమార్తెలు తన తండ్రి వలన గర్భవతులైతరి. దీన్ని మీరు సమర్థిస్తారా అమ్మా? మరి అట్లా తండ్రి వలన ఒక కూతుర్లో గర్భం చేయించుకోవడం అనేదాన్ని మీరు ఎలా చూస్తారు? తప్ప రైటా ఇది? రాంగ్. రాంగు. మరి వీళ్ళిద్దరికి కూడా శిక్షలు పడలేదమ్మా. పైపెచ్చు యెహోవా వీళ్ళని ఆశీర్వదించి మోయాబీన్లుగా అమోనియలుగా ఆశీర్వదించి వీళ్ళకి స్థలం ఇచ్చేస్తాడు. వీళ్ళకి ఎటువంటి శిక్ష ఉండదు. అదే వంశంలో యేసు పుట్టాడు. ఇదొక మాట అమ్మా. నెక్స్ట్ ఆదికాండము 20:12 తీయండి అమ్మా. చదువమ్మా, అక్కడేముందో. ఆదికాండం 20:12. అదే కాక ఆమె తన చెల్లెలు మాట నిజమే. ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయ్యింది. దేవుడు. చాలమ్మా, చాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అబ్రహాం అనే అతను తన చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. ఎలా? నా తల్లి ఆమె తల్లి వేరు వేరుగానే తండ్రి ఒకడే. అంటే స్టెప్ మదర్ లేకపోతే పిన్ని కూతురు అని చెప్పుకోవచ్చు. పిన్ని కూతుర్ని పెళ్లి చేసుకున్నట్ట. మరి ఇది ఎంతమూడు కరెక్ట్ అమ్మా? నెక్స్ట్ ఆదికాండం 35:22 అమ్మా. ఈ చిన్నవి అమ్మా, ఇవన్నీ మీకు ఇంకా అసలు అద్భుతమైన వాక్యాలు అవి చూపిస్తాను. ఎంతండి? ఆదికాండము 35:22. చదవమంటారా? చదవమ్మా, చదువు. ఇమానుయేలు ఆ దేశంలో నిర్వహించెను. అప్పుడు రూబేను పెళ్లి తన తండ్రి ఉపన్నతమైన ఉపపత్తి అయిన బిల్హాతో చేయించెను. ఇశ్రాయేలు ప్రజలకు వినపడెను. ఏమని చెప్తున్నాడమ్మా? వాళ్ళ పిన్ని దగ్గర వెళ్ళి పనుకున్నట్ట. మరి ఇదేంటమ్మా? ఇవన్నీ నెక్స్ట్ ఆదికాండము 38:9-10. ఇది చదవండి అమ్మ, అద్భుతమైన వాక్యం ఇది మీకు. ఆదికాండం 38:9-10. ఓనును ఆ సంగతనని తది కానేరుదని యోగిరి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము
కలుగజేయకుండానట్లు తన రేసుతోను నెలలను విడిచెను. అతడు చేసింది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతని కూడా చంపాను. దీని అర్థం చెప్పండి అమ్మ, మీకేం అర్థమైందో చెప్పండి. మీకేమైనా అర్థమైందా? ఇది అర్థం కాలేదు కదా? ఓనాన్ అనేవాడు ఒకడు ఉంటాడు. వాళ్ళ అన్నయ్య పేరు ఏరు, వాళ్ళ భార్య పేరు తామరు మామగారు యూదా. తెలుసమ్మా ఈ సంగతి? తెలుసా? ఏరు చనిపోయిన తర్వాత అప్పుడు యూదా ఏం చెబుతాడు అంటారే, మీ అన్న చనిపోయాడు కదా, మీ వదినకి వెళ్ళి మీ వదిన గర్భవతి చెయ్యి అని చెప్తాడు. అప్పుడు ఓనాన్ వెళ్ళి ఆమెతో సెక్స్ చేస్తాడు. చేసినప్పుడు ఆ వచ్చే వీర్యము లోపలేయకుండా బయటేస్తాడు. యెహోవా కోపం వస్తుంది అనమాట. అదేంటి నీ వదినకు నువ్వు కడుపు చేయమంటే చేయలేదు, వీర్యం లోపలేయకుండా బయటేసావని చెప్పి ఆ ఓనాన్ని చంపేస్తాడు దేవుడు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే అమ్మా, సరే అన్న చనిపోయాడు, వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి కానీ వెళ్ళి కడుపు చేయమంటేంది దేవుడు? ఇప్పుడు అన్న చనిపోయాడు, సరే వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళిద్దరు పెళ్లి చేసి మంచి ఇద్దరు సుఖంగా ఉండని చెప్పాలా? పోయి నువ్వు మీ వదిన, ఆమె మొగుడు పోయిన దుఃఖంలో ఉంది పాపం, అవునా? ఉందా లేదా? పాపం వాళ్ళ భర్త చనిపోయినప్పుడు శోక సముద్రంలో ఉంటే వీడు వెళ్ళి ఇమీడియట్ గా ఆమె మీద ఎక్కేసి ఆమె కడుపు చేసి లోపల వీర్యం వేసి లేకపోతే నిన్ను చంపేస్తాడు, వీర్యం లోపలే లేదని చెప్పి అక్కడ రాశాడు కదా. అది మరి చూడమ్మా, ఇది ఎంత మడుగు కరెక్ట్, ఇది ఆలోచించమ్మా. నెక్స్ట్ అన్న ఒకసారి ఏసు పొట్ట గురించి కూడా చెప్పన్నా సరే. అన్ని చెప్తా ఫస్ట్, ఎందుకంటే ఆమెకు అసలు దరిద్రం అంతా తెలియజేయాలి. తర్వాత కూడా ఉందండి, సళ్ళు పిసికించుకోవటం, తళ్ళు తాటి గేలల్లాగా ఉన్నాయి, ద్రాక్ష గేలల్లాగా ఉన్నాయి, నా చెల్లెలకు సళ్ళు రాలేదు, ఇలాంటి మాటలు కూడా ఉన్నాయండి. అవన్నీ మొత్తం చదివించాలి ఆమెకి. పర్లేదండి. ఇప్పుడు నిజం తెలుసుకోవాలంటే మరి ఇదంతా కూడా బైబిల్లో ఉన్నదే కదండి, మనం సొంత కల్పించి రాసింది కాదు కదా. అంతే అన్న. సరే నెక్స్ట్ అండి. ఇప్పుడు ఇంతకు ముందు వాళ్ళ ఈ తామర్ని వాళ్ళ మరిది సెక్స్ చేశాడు, ఇప్పుడు వాళ్ళ సొంత మామగారు సెక్స్ చేస్తాడు. చూడండి, ఆదికాండం 38:15-16 తీయండి. ఇప్పుడు ఆదికాండం 30, అన్నయ్యానమ్మా పర్వాలేదు, ఆదికాండం 38:15-16 అమ్మా తల్లి. ఆదికాండం 38:15 చదవనా? 15-16 రెండు చదవండి అమ్మా. యూదా ఆమె చూచి ఆమె తన ముఖము కప్పుకొనేందును వేయ అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన ఆడని ఒకసారి అందుకు ఆమె, నీవు నాతో వచ్చిన ఎడల నాకేమి ఇచ్చేదవని అడిగాను. అందుకు అతడు, నేను మందలో నుండి మేకపిల్లను పంపించేదానని చెప్పినప్పుడు ఆమె, అది పంపు వరకు ఆమె ఏమైనా కదువ పెట్టిన ఎడల సరే అని చెప్పాను. అతడు, నేను చాలు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఇంతకు ముందు పై వచనంలో మీరు చదివిన దాంట్లో మరిదొచ్చి వదినతో సెక్స్ చేశాడు. ఆ వదినే ఈమె మామా కోడళ్ళు అనమాట. ఆ చనిపోయిన వాడు ఓనాన్ వచ్చేసి వీళ్ళకి చిన్న కొడుకు. ఇప్పుడు మామగారు వెళ్ళి ఆ మీద ఆమెతో సెక్స్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆమె ముసుకేసుకొని రోడ్డు మీద నిలబడితే వెళ్ళి, ఏమ్మా నువ్వు వేశ్య అని అడిగాడు. అవును నేను వేశ్యనే అని చెప్పింది. చెప్పినప్పుడు ఇప్పుడు ఈయన ఎవరో తెలుసు అసలు ఎందుకు మీకు? చెప్పండి. యూదా గోత్రపు సింహం అమ్మా. ఎవరీన? యూదా గోత్రాన్ని సింహం అంటే ఈయన యూదా గోత్ర సింహం అంటారు కదా. ఈయన యూదా అంటే ఈయనకి 60-70 ఏళ్ల వయసులో మూడొచ్చి ఎవరైనా అమ్మాయి కావాలని చెప్పి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక ముసుకేసుకొని ఉంటే నువ్వు వేసే కదా అని చెప్పి వెళ్ళి అడిగాడు. యూదా గోత్ర సింహానికి 3 రావటం ఏందమ్మా? సరే వెళ్ళి అడిగితే అవంది,
సరేనయ్యా నేను నీతో వస్తాను, నాకు నువ్వేమి ఇస్తావు అని అడిగింది. డబ్బులు ఆ, డబ్బులు ఇస్తావంటే నేను ఒక మేక పిల్లని ఇస్తానంటాడు. ఆ, అవునండి మేకలు ఇస్తాను. సరే అని చెప్పి వాడితో పడుకుంటది. ఆమె ఎవరు ఎందుకు? ఈయన సొంత కోడలు. ఆ, ఈయనకి 60 ఏళ్ల వయసులో 3 రావటం ఏంది? రోడ్డు పక్కన ఎవరో ముసుగేసుకొని నిలబడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నాతో వస్తావా డబ్బులు ఇస్తానంటే ఏంటమ్మా ఇదంతా యోధా గోత్ర సింహం చేసే పనేనా ఇది? ఆ? ఏంటమ్మా ఈ దరిద్రం ఏంటి? ఇంకా చాలా ఉన్నాయమ్మా, మీకు ఇంకోటి వినిపిస్తారు మచ్చుతనక. చెప్పండి. నెక్స్ట్ మనం డైరెక్ట్ గా మంచి పరమగీతంలోకి వెళ్ళిపోదాం అమ్మా. పరమగీతం అయితే కొంచెం బాగుంటది వినటానికి. ఏం పడుతుందన్న? పరమగీతం 2-3 తీతండి. పరమగీతం 2-3 పేజ్ నెంబర్ చెప్పండి అన్న. పేజ్ నెంబర్ ఏంటండి అన్న? పేరు చెప్పండి ఒకసారి. పేజ్ నెంబర్ అన్న? పేజీ నెంబర్ అంటే నాకు అసలు ఐడియా లేదు అది. నువ్వు కూడా తినవా? పరమగీతం చూడమ్మా, పరమగీతం అని రాసి ఉంటది. ఎక్కడ ఉంటది అంటే అది పాత నిబంధన. అలా కాదు, దీని తర్వాత ఉంటుంది 2 సామ్యాలు, 1 సామ్యాలు, ద్వితీయోపదేశకాండం, వాటి తర్వాత ఉంటుంది పరమగీతం. నెక్స్ట్ నేను చెప్తాను. నేను ఆదికాండం, లేవీకాండం, ద్వితీయోపదేశకాండం, 2 సామ్యాలు, సామెతలు, పరమగీతం. సామెతల తర్వాతే ఉంటది పరమగీతం కదండి కావాల్సింది. అవునండి పరమగీతం అదే సార్, 2 సామ్యాల తర్వాతే ఉంటది. లేదండి పరమగీతం సామ్యాలు, రూతు కాదమ్మా. అదే చేస్తున్నాండి. తర్వాత పరమగీతం తర్వాత యెషయా ఉంటుంది, ఇర్మియా ఉంటుంది, యెజెస్కేల్ ఉంటుంది. యెజెస్కేల్ తర్వాత నహూము ఉంటుంది. పరమగీతం ఉంటుంది చూడమ్మా, కంపల్సరీ పరమగీతం ఉంటుంది. సాల్మన్ రాసింది అది, సాంగ్ ఆఫ్ సాల్మన్ ఉంటుంది ఇంగ్లీష్ లో. అవి చెప్తారు పాత్ర పోస్తే వెళ్ళిపోతుంది. నాకన్నా ఏ విధంగా వచ్చేస్తుందండి? తీసారండి? అయ్యో అదేంటి పరమగీతం లేకపోవటం? ద్వితీయోపదేశకాండం తర్వాత ఉంటుందండి పరమగీతం. లేవీకాండం ఉందా? తీసాను. పరమగీతం తీసావు తల్లి? కాదు, ద్వితీయోపదేశం తీసిందన్న. కాదు, ద్వితీయోపదేశకాండం తర్వాతే ఉంటుంది. 1 సామ్యాలు, 2 సామ్యాలు. కాదు ఒక్కటి తీయండి వరుసగా. మీకు ద్వితీయోపదేశకాండం దొరికిందే? ద్వితీయోపదేశకాండం తర్వాత 1 సామ్యాలు, 2 సామ్యాలు ఉంటుంది చూడండి అమ్మా. తీయండి ఒకసారి, అట్లానే వరుసగా ఉంటుంది, మీకు దొరుకుద్ది ఈజీగా. తీసుకురాకు. సామ్యాలు 1 సామ్యాలు ఉందండి. ఓకే, 2 సామ్యాలు ఉంది. చూడండి అమ్మా వరుసగా. కీర్తనలు ఉంటుందమ్మా. కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథము, ప్రసంగి తర్వాత ఉంటుందా? ప్రసంగి, కీర్తనల గ్రంథము, సామెతలు, తర్వాత ప్రసంగి, తర్వాత ఇది పరమగీతం ఉంటుంది. అయితే ఉండండి తీసేస్తాను. ప్రసంగి తర్వాత ఉంటుంది. తీయండి అమ్మా వరుసగా తీయండి. ప్రసంగి తర్వాతే ఉంటుంది పరమగీతం. చిన్నదమ్మా పరమగీతం, చాలా చిన్నది. దొరికిందండి చెప్పండి. రైట్ తల్లి, దొరికిందమ్మా. దీంట్లో పరమగీతం 2వ అధ్యాయము 3వ వచనం. 2వ అధ్యాయం 3వ అధ్యాయమా? 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ చదవనా? నేను చదవనా? కొంచెం కష్టంగా ఉంటుంది మీకు. చదవండి. అడవి వృక్షములో జల్ద వృక్షం ఎట్లుండునో, పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితమైతిని, అతని నీడను కూర్చుంటుని, అతని ఫలము నా జెహోవాకు ముదరము. దీని అర్థం తెలుసమ్మా మీకు? చెప్తుందండి, చెప్పు. అడవి వృక్షములో జల్ద వృక్షం అంటే ఒక అడవి, అంటే ఒక అడవిలో జల్ద వృక్షం అంటే యాపిల్ పండు. యాపిల్ కాయలు కాసి చూడటానికి ఎంత అందంగా ఉంటుందో, నా ప్రియుడు అంత అందగాడు. ఆనందభరితమైతిని, అతని నీడకు కూర్చుంటిని. అతని ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుందట అతని నీడలో. అతని ఫలము నా జెహోవాను మధురము, అంటే అతనుకున్న కాయ నాకు చాలా రుచిగా ఉంది అంటుంది.
అతను నీడన కూర్చుంది, అతనిది కాయ నా నోట్లో పెట్టుకుంటే రుచిగా ఉంది అని అర్థం అనమాట. అక్కడ ఆమె ఏం నోట్లో పెట్టుకుందో నాకైతే తెలియదమ్మా, నేను అంతకంటే చెప్పలేను ఇంకా. సరే. నెక్స్ట్ పరమగీతం 4:5 తీయమ్మా. 4వ అధ్యాయం 5వ వచనం. చదువు అమ్మ, ఒకసారి చదువు అది నీకు వీలైతే. ఏరు కాచుములు ఒక్క జింక పిల్లయు తెరములో మేక కావాలను పోయినవి. ఏడు తెల్లరి నీడలు. చాలు నేను చదువుతాను. నీ ఇరుకుచములు ఒక జింక పిల్లలయ్యి తామరలో మేయు కవలను పోలి ఉన్నవి. దీని అర్థం ఏంటంటే నీ 2 చనులు కూడా ఒకే జింక పిల్లల్లాగా ఉన్నాయి అని అర్థం. అంటే ఒక ఆడదాని యొక్క 2 సళ్ళు తామరలో మేయు జింక పిల్లలు అంటే ఒకటే సైజులో ఉన్నాయి అని అర్థం ఇది. ఓకే అమ్మా. ఇంగ్లీష్ ఉంటే చూడండి, బ్రస్ట్ అని రాసి ఉంటుంది అక్కడ. కుచములు అంటే బ్రస్ట్ అని ఉంటుంది. నెక్స్ట్ అమ్మా పరమగీతం 7:7 తీయమ్మా. నేను చదువుతాను నిన్నమ్మా. నీవు అక్కడ ఉందో లేదో నువ్వు చూసుకో. నీవు తాళ వృక్షంతో తిన్నదానవు, నీ కుచములు గెలల వలె ఉన్నవి. దీని అర్థం ఏంటంటే నువ్వు తాడి చెట్టు లాగా ఉన్నావు. అంటే తాడి చెట్టు ఎలా ఉంటది, కింద నల్లగా ఉంటది, కింద నుంచి లాగొచ్చి పైన సన్నగా వస్తది కదా. అంటే ఒక ఆడదాని నడుము గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఉన్నావు, నీ ఇరుకుచములు గెలల వలె ఉన్నవి అంటే నీ 2 సళ్ళు కూడా గెలల్లాగా పెద్ద పెద్ద సైజులో ఉన్నాయని అర్థం అమ్మా. ఇది పరమగీతం. ఓకే అమ్మా. సరే పరమగీతం 7:8 అత్తి అమ్మా. తాళ వృక్షము నేను చదువుతానమ్మా. తాళ వృక్షము నెక్కుకుంటుని దాని శాఖలను పట్టుకుందాం అనుకో, నీ ఇరుకుచములు ద్రాక్ష గెలల వలె ఉన్నవి. దాన్ని ఏం చెప్తున్నాడంటే నేను తాడి చెట్టు ఎక్కుదాం అనుకున్నాను, నీ శాఖలను పట్టుకుందాం అనుకున్నాను. అంటే దీని అర్థం ఏంటంటే అమ్మా, ఒక స్త్రీని తాడి చెట్టుతో పోలుస్తున్నారు ఇక్కడ. ఆమెకున్న చలును కూడా గెలలతో పోలుస్తున్నారు. నువ్వు తాడి చెట్టులాగా ఉన్నావు, నేను వచ్చి తాడి గెలలు పట్టుకుందాం అనుకున్నాను. అవి ద్రాక్ష గెలల వలె ఉన్నాయి. ఆ సళ్ళు కూడా ఎట్లా ఉన్నాయంటే ద్రాక్ష గెలలాగా ఉన్నాయట. ద్రాక్ష గెల ఎలా ఉంటుందమ్మా, పైన వచ్చేసి లావుగా ఉంటుంది కదా, కిందకి వచ్చేసరికి సన్నగా ఉంటుంది. ద్రాక్ష గెలలు చూసావు కదా, రోడ్డు మీద అమ్ముతారు, ఇలా ఏలాంటి తీసి ఎలా ఉంటుంది, పైన లావుగా ఉంటుంది, కిందకి వచ్చి సన్నగా ఉంటుంది. నీ సళ్ళు అలా ఉన్నాయని చెప్పి వర్ణన చేస్తున్నాడు అమ్మ కవి అక్కడ మాడవుల స్తనాల గురించి. ఇంతకంటే దరిద్రం ఉందా అమ్మా ఏమన్నా చెప్పండి. ఇది అసలు ఎవరైనా ఒక తండ్రి కూతురుతో, ఇంకా ఉన్నాయమ్మా వినిపిస్తే తక్కువ ఉన్నాయి. ఒక తండ్రి ఒక కూతురుతో గాని, ఒక తమ్ముడు అక్కతో గాని, ఒక కొడుకు తల్లితో గాని ఇవి చదవగలడా అమ్మా? నేనా ఇంతకుముందు క్రిస్టియన్ అమ్మ, ఒకప్పుడు క్రిస్టియన్ని పాస్టర్ గా చేసి ఒక 10 సంవత్సరాలు పాస్టర్ గా చేసి ఇవన్నీ చదువుకొని మొత్తం అర్థం చేసుకుని బయటకు వచ్చేసాను నేను. అసలు ఇది కరెక్ట్ కాదు, మన క్రిస్టియన్ మతం ఇదంతా కూడా ఒక ఫేక్ మతం, ఇదంతా కూడా జనాల్ని మోసం చేయడానికి పాస్టర్లు బాగుపడతానే తప్ప నిజంగా యేసుక్రీస్తు అనేవాడు లేడు. యేసుక్రీస్తు కనుక ఉండి నాకు ఎన్నో అప్పులు ఉన్నాయమ్మా, అప్పులు అయిపోయి నేను చాలా బాధలు పడి యేసుక్రీస్తు నా అప్పులు తీరుస్తాడు, నా బాధలు తీరుస్తాడు అంటే ఆ మతంలోకి వెళ్ళా. నా అప్పులు తీరలేదు, నా బాధలు తీరలేదు, మా వాళ్ళకి చాలా బాధలు పడ్డారు, రోగాలు వచ్చినాయి, అన్నీ కూడా ఏమీ పోలా. నాకు అసహ్యం వేసింది అన్న, అసలు దేవుడిని నమ్ముకుంటే ఏం జరగట్లేదు అని చెప్పి నేను బయటకు వచ్చేసి అప్పుడు ప్రజలందరినీ కూడా చైతన్యవంతులను చేస్తూ బైబిల్ ఒక దరిద్రం, ఒక సెక్స్ పుస్తకం, దీన్ని ఎవరు నమ్మకం. ఇప్పుడు కాదమ్మా ఇంత ఘోరంగా చల్లి పిచ్చుకించుకోవడం, చల్లి ఒత్తించుకోవడం ఇంకా ఉన్నాయమ్మా. మీకు చెప్పింది ఒక 5%. చెప్పిన వర్స్ట్ థింగ్స్ కూడా చెప్పండి అన్న. చెప్తా ఇది అయిపోయిన తర్వాత పరమగీతం 8:8 అమ్మ ఒకసారి. ఇది ఇంగ్లీష్ లో ఉంటదిలేండి, తెలుగులో ఉండదు. ఇది ఇంగ్లీష్ లో ఏముంటది అంటే వీ హ్యావ్ లిటిల్ సిస్టర్ అండ్ షీ హ్యాస్ నో బ్రెస్ట్. అది నేను చెబుతాను, అది అన్ని చెప్తే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి ఆ వాక్యం తీసి దగ్గర పెట్టుకో నువ్వు. నాకు ఒక చిన్న చెల్లెలు ఉంది, దానికి ఇంకా సళ్ళు రాలేదు, వస్తే నేనేం చేయాలి? ఇంగ్లీష్ లో ఏముంటదంటే we have little sister and she has no breast. What shall we do for our sister in the day? ఇది ఇంగ్లీష్ లో. కాకపోతే తెలుగులో ఏం చేశారంటే నా చెల్లెలకు సళ్ళు రాలేదని మాట రాయడం తప్పు కాబట్టి ఆ వాక్యాన్ని ఇక్కడ మార్చి రాశారు. మాకు ఒక చెల్లెలు కలదు, దానికి ఇంకా వయసు రాలేదు అనే పదం రాశారు తెలుగులో. ఇంగ్లీష్ లో అయితే నో బ్రెస్ట్ అని రాశారు. ఇలా మార్చుకుంటూ రాశారమ్మా. ఇంకొకటి
పరమగీతం నేను చదివినిపిస్తాలే అమ్మా. నెక్స్ట్ పరమగీతం 8:10. నేను ప్రాకారం వంటి దానిని నీ కుచములు దుర్గములాయను, అందువల్ల అతని దృష్టికి నేను క్షేమమునొందితిని. పరమగీతం 8:10 తీసుకుంటే తీసుకోండి అమ్మా, అక్కడ ఉంటుంది చూడండి. నేను ప్రాకారం అంటే దానిని అంటే నేను గోడలాగా నిటారుగా నుంచున్నాను, గట్టిగా స్ట్రాంగ్ గా కదలకుండా. నా కుచములు దుర్గములాయను. 10వ వచనం. అవునమ్మా, ఏమన్నా చదువు. నేను ప్రాకారం వంటిని దాని నైతిని, నా కుచములు దుర్గములాయను, అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందితిని. అంటే నేను ప్రాకారం అంటే గోడ. నేను గోడలాగా నిటారుగా నుంచున్నాను అంటే కదలకుండా స్ట్రాంగ్ అనమాట, వెరీ స్ట్రాంగ్ లేడీ అనమాట ఇక్కడ దాని అర్థం. నా కుచములు దుర్గములాయను అంటే నా 2 సళ్ళు కూడా టవర్స్ లాగా టైట్ గా నుంచున్నాయి, కిందకు జారిపోకుండా. అందువల్ల అతని దృష్టికి నేను ఆకర్షించబడ్డాను. ఎందుకు ఆకర్షించబడిందంటే తన యొక్క సళ్ళను చూసి 2 జారిపోకుండా స్ట్రైట్ గా గోడ, అదే ఏమన్నాడు ఇక్కడ, దుర్గములాయను అంటే టవర్స్ అంటారు ఇంగ్లీష్ లో. టవర్స్ అంటే ఏంటి? స్ట్రైట్ గా ఎత్తుకుంటాయి, కింద పెద్దగా ఉండి పైకి వచ్చేసరికి సన్నగా ఉంటుంది కదా, దాన్ని టవర్స్ అంటారు. చెప్పుకోవాలంటే ఫ్యాక్టరీలో ఉంటాయి కదమ్మా గొట్టాలు, దాని అర్థాలు ఇవమ్మా. దాని అర్థం ఇది ఇక్కడ వీడు చెప్పింది. ఏమ్మా మరి ఫీల్ నేను ఏమైనా కల్పించి చెప్పానండి? నాదిగో ఒక ఆడపిల్లతో ఇలా కాదండి, నేను ఆడపిల్లతో ఇలా మాట్లాడి నా మీద కేసు పెట్టండి. నేను చెప్పింది ఒక్క వచనం లేకపోయినా నేను ఏ జైలుకి వెళ్ళమంటే ఆ జైలుకి వెళ్తాను. ఏ శిక్ష ఉరి శిక్ష వేయించుకోమన్నా వేయించుకుంటాను మీ దగ్గరికి వచ్చి. నేను మీ ఊరు చెప్తే ఛార్జీలు నేనే పెట్టుకొని మీ ఇంటికి వస్తా. లేదన్నా, పర్ఫెక్ట్ కరెక్ట్గా చెప్తారు కాబట్టి మీకు కాల్ చేసి చెప్తానన్నా. ఇవన్నీ కాకపోతే నేను చెప్పింది తప్పటి. ఈ అమ్మాయిని, మన చెల్లిని ఎవరి దగ్గరికైనా తీసుకొని పాస్టర్ దగ్గరికి ఈ రికార్డు వినిపించండి. అన్నా నువ్వు తప్పు చెప్పావన్నా ఇక్కడ అని చెప్పండి. ఏ శిక్ష కావాలంటే ఆ శిక్ష నేను రెడీగా ఉన్నా. ఇంకొకటి, యేసు అనేవాడు ఇప్పుడు లోతు ఉన్నాడు కదండి, లోతు తన కూతురుతో సెక్స్ చేశారు కదా, అదే వంశం నుంచి యేసు వచ్చాడు. తర్వాత మామ కోడలు రోడ్డు మీద సెక్స్ చేసుకున్నారు కదండి, ఆ మామ కోడలు లోతు యొక్క వంశము ఈ యూదా తామర. ఆ యూదా తామర నుంచి వచ్చినోడే ఆ యేసేపు వంశం నుంచి వచ్చినోడే యేసు. ఈ వ్యభిచార వంశం నుంచి యేసు పుట్టాడండి ఇక్కడ. మీకు అర్థం కావట్లా? ఇలా మామ కోడళ్ళు, తండ్రి కొడుకులు, చెల్లెలు అన్న సెక్స్ చేసుకున్న అదే వంశం నుంచి యేసు వచ్చాడు. మరి అమ్మా, మరి యేసుక్రీస్తు 18 సంవత్సరాలు మరి ఎక్కడికి వెళ్ళాడు? 12 నుంచి 30 సంవత్సరాల దాకా ఎక్కడికి వెళ్ళాడు ఎవరికి తెలియదమ్మా. అది బైబిల్లో రాయబడలేదు. అది బైబిల్లో రాయలేదు, దాని గురించి మనం మాట్లాడకూడదు కదా మనకు తెలియనప్పుడు. కాదన్నా, అంటే ఈ అమ్మాయికి నేను అడిగానన్నా, అంటే ఈ అమ్మాయిలో మారుతుంటే ఇలా మిస్టేక్స్ ఉన్నాయమ్మా. 12 సంవత్సరాలు 30 వరకు లేదు, మిగతా 3 ఏళ్ళు మాత్రం ప్రచారం చేసాడు. 33 సంవత్సరాలు చెల్లె కొట్టిని చెప్పానన్నా. ఏంటంటే తర్వాత ఏంటంటే లక్కీకి మీ కాల్ వాళ్ళు కలిసిందన్నా, బుక్ ఆమెకి జనాదం అనమాట. లేదమ్మా తల్లి, ఇదంతా ఇంకొకటి చెప్తా నేనమ్మా. మీరు వీలైతే ఒకసారి ఎజెస్కేల్ 23:20 తీయండి. ఇది అతి భయంకరమైన వర్డ్ అనమాట. ఉన్న బైబిల్లో కల్లా దరిద్రమైన వర్డ్ అంటే ఇదే. ఏంటంటే చెప్పండి సార్, ఎజెస్కేల్ 23:20. ఎజెస్కేల్ అంటే ఎక్కడ ఉందండి? ఎజెస్కేల్ పరమగీతం తర్వాత అండి. పరమగీతం తర్వాత ఇర్మియా, ఎజెస్కేలు. పరమగీతం తర్వాత యెషయా ఉంటుంది. యెషయా, ఇర్మియా, ఎజెస్కేలు. నా లైఫ్ లో బైబిల్ పట్టుకుంటే ఫస్ట్ టైం అన్నా నేను. చూడండి ఎజెస్కేల్ 23:20 అమ్మా. ఎజెస్కేల్ 23 అధ్యాయం అమ్మా. నేను కొన్ని వచనాలు చూపిస్తాను అక్కడ. 23 ఎజెస్కేల్ 23 అధ్యాయం 3వ వచనం చదువమ్మా. ఎజెస్కేల్ 23 అధ్యాయము 23వ వచనం. వీరు ఐగుప్తు దేశంలో జ్వరము చేసిన యోమాకాలమందే జారత్వము చేయుచు వారి వచ్చిరి. అక్కడ వారికి అంగిలమాయను. అక్కడ వారి కన్యాకాలపు చేలను పురుషులు నిలిపిరి. చాలమ్మా.
అక్కడ వారి కన్యకాలపు పురుషులు చనులు నలిపిరి. అంటే ఏంటమ్మా దీని అర్థమైందా? ఇది మంచి వయసులో ఉన్నప్పుడు అబ్బాయిలు వచ్చి అమ్మాయిలు సళ్ళు పిసికారని చెప్తుంది. ఇది ఏంటమ్మా, దైవ గ్రంథమా లేకపోతే శక్తి పుస్తకమా? నువ్వు చెప్పు. పిసికించుకుంటే దరిద్రం ఏంటమ్మా ఇది? ఒక అన్న ఒక చెల్లితో గాని, ఒక అమ్మ కొడుకుతో గాని మాట్లాడగలదా అమ్మా ఇది? చెప్పు, నువ్వు చెప్పు. ఈ దైవ గ్రంథం ఏంటమ్మా సెక్స్ పుస్తకం అయితే? నెక్స్ట్ యెజెస్కేలు 23:20 అమ్మ కిందే ఉంటుంది, దాని కిందే 20 వచనం. ఇప్పుడు 3వ వచనం చదువు, 20వ వచనం ఉంటుంది, చదువు అక్కడ. 20వ వచనం చదువు. 20వ వచనం. 7 సంవత్సరములు కాదమ్మా, గాడిద గుర్రం వంటి సిగ్గుమాలి 20వ వచనం ఉంటుంది చూడమ్మా. 3వ వచనం చదివావు, దాని కింద 3, 4, 5 తర్వాత 20 వచనం చదవనయ్యా. నేను నీ దేవుడైన యెహోవా. కాదమ్మా కాదు. యెజెస్కేలు 23వ అధ్యాయము 20వ వచనం. 23వ వచనం. 23వ అధ్యాయము 20వ వచనం. గాడిద గుర్రముల వంటి సిగ్గుమాలిన ముఖము గల తన మోహము గల తండ్రి యందు అది ముఖము నిలుపుచుండే. నేను చెప్తానేనమ్మా. గాడిద గుర్రము వంటి సిగ్గుమాలిన మోహము గల తన వికటయాండ్రయందు అది మొహము కదమ్మా, మోహము నిలుపుచుండును. అంటే గాడిద అంగం, అంటే గాడిద ఎంత సైజు ఉంటుందో అంగము అంత అంగము, గుర్రం ఎంత వీర్యం ఇస్తుందో అంత వీర్యంతో అంత పవర్ ఉంటే గాని ఈ స్త్రీలు ఈ పైనుంచి చెప్పుకుంటూ వస్తాడు, అక్కడ ఉన్న స్త్రీలు హోలీబాల్ పని స్త్రీలు తృప్తి పడతారట. అంత అంగం ఉంటే గానీ వీళ్ళకి మంచి సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి అనేది కలగదట. మరి ఇది అంతా ఏంటమ్మా? ఇది గాడిద గుర్రాలు అంగాలు ఏంది? అంతంత అంగాలు పెట్టుకొని వీళ్ళు సెక్స్ చేస్తే గానీ ఎంజాయ్ వీళ్ళకి ఉండదట. మరి ఏం చేద్దామమ్మా ఇదంతా? మళ్ళీ అక్కడ 21వ వచనం, 20 చదివా, 21వ వచనం. యవ్వన కాలం మందు నీవు ఐగుప్తులతో నీ చనులు పిసికించుకున్న సంగతి నీ జ్ఞాపకము చేసుకొని నీ బాల్యపు దుష్కార్యములు చేయవని నీవు చూచుంటి. ఏంటమ్మా ఇది? చల్లిపి ఐగుప్తుల చేత చనులు పిసికించుకున్నది ఏంటిది? నువ్వు చెప్పి ఆలోచించి అసలు ఇది చల్లు ఏంటమ్మా? చల్లు పిసుకొని ఇవన్నీ ఎక్కడుంటాయి? చల్లు పిసికించుకోవటం నొక్కి ఈ పదాలన్నీ ఎక్కడుంటాయి? సెక్స్ పుస్తకాలు ఉంటాయి, దైవ గ్రంథంలో ఎందుకు ఉంటాయి? ఆలోచించండి మీరు. ఇది దైవ గ్రంథం ఎట్లా అయింది? ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ నేను ఇంకా చదవటం ఎందుకు అంత చదివి ఇంకా మరీ ఘోరంగా ఉంటాయని చెప్పి నేను చదవట్లేదు. చెప్పమ్మా, నువ్వు చెప్పు. యెహోవా ఏం చెప్తాడు? నహోము 3వ అధ్యాయంలో ఒక వచనం ఉంటుందమ్మా, ఒకసారి చదివి వినిపిస్తా. నీవు చేసిన అధిక జాగ్రత్తలు సైన్యములు కదా యెహోవాకి ఇదే. నీకు నేను విరోధమై ఉన్నా, నీ చెంగులు నీ ముఖం మీదకి ఎత్తి జన్మలకు నీ మానమును నేను చూపిస్తానంటే, ఒక స్త్రీని పట్టుకొని నువ్వు గనక వ్యభిచారం చేస్తే నీ లంగా లేపి, అంటే నీ లంగా లేపి లోపల ఉన్న దాన్ని ప్రజలందరికీ నేను చూపిస్తానని యెహోవా దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఏంటమ్మా ఈ పదాలన్నీ ఏంటి? ఇవన్నీ చెప్పు. మరి కరెక్ట్ అంటావా ఇవన్నీ? ఒక స్త్రీ, నేను అందుకే ఈ పీడిఎఫ్ అమ్మా నేను మన ఈయన పంపిస్తాను. సార్ మీ పేరేంటండి? నా పేరు చంద్రశేఖర్ అన్న. చంద్రశేఖర్ గారు, ఈ పీడిఎఫ్ మీకు పంపిస్తా. నేను మొత్తం చెప్పిన రిఫరెన్స్ వాళ్ళ పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా అడగమని చెప్పండి. ఈ పీడిఎఫ్ కాదు, ఈ పీడిఎఫ్ చర్చిలో అందరినీ కూర్చోబెట్టి పాస్టర్ గారి భార్య చేత ఈ పీడిఎఫ్ చదివించమని చెప్పండి చాలండి. ఇంకా నేను కూడా వాళ్ళ మతంలోకి వచ్చాను. పాస్టర్ గారి భార్య చేత ఈ పీడిఎఫ్, నేను పంపించిన పీడిఎఫ్ వాళ్ళ చర్చిలో కన్నా చదివి వినిపిస్తే నేను కూడా వాళ్ళ మతంలోకి వస్తే మీరు కూడా వెళ్ళిపోదాం, ఇద్దరం వెళ్ళిపోదాం. ఈ చదవగలదండి వాళ్ళ భార్య వచ్చి చదవగలదా అండి బైబిల్? నేను చెప్పిన వచనాలు చదవగలదా? ₹1,00,000 ఇచ్చిన వాళ్ళు చదవరు సార్ ఈ వచనాలు. మీరు నేను ఇప్పుడే పంపిస్తాను మీ నెంబర్కి. పంపించిన తర్వాత తనకి మొత్తం ఇప్పుడు ఈ సిస్టర్ కూడా మీరు ఫార్వర్డ్ చేయండి. చేసి వాళ్ళ చర్చిలో వాళ్ళ పాస్టర్ వాళ్ళ భార్య చేత చదివి వినిపించమండి. మగవాళ్ళకి మళ్ళీ ఆడవాళ్ళకి కాదండి, ఆడవాళ్ళు చదువుకుంటారు శుభ్రంగా, ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళ భార్య చేత మగవాళ్ళకి చర్చికి వచ్చే మగవాళ్ళ దగ్గర చదవమని చెప్పండి. అందరూ మతం మారండి శుభ్రంగా, ఎవరికి దిగులు లేదు అప్పుడు. అంటే మీకు మెసేజ్ చేస్తాను వాట్సాప్లో చేయండి, నేను ఇప్పుడే పంపిస్తాను, మీకు 5 నిమిషాల్లో పంపిస్తాను. జై శ్రీరామ్ పెడతానన్నా. పెట్టండి.
తను జాగ్రత్తగా చర్చికి పంపించకండి సార్ ఈ రోజుల్లో. తనకు చెప్పండి, నేనైతే డైరెక్ట్ చర్చిలో ఆడవాళ్ళని కూడా రేపులు చేసి వాళ్ళని వాడుకుంటూ శారీరకంగా పాస్టర్లు చేస్తున్న పాడు పనులు ఎక్కువైపోయినాయండి ఈ రోజుల్లో. తెలుసన్నా. ఇప్పుడు రంజిత్ తోఫిర్ అనేవాడు ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేశాడు. వాడి గురించి లైవ్ కూడా పెట్టానండి నేను. మా పిన్ వాళ్ళ అమ్మాయి అన్న, మా ఫాదరు మదర్ అందరూ క్రిస్టియన్స్, హిందూసే. ఈ అమ్మాయి అందరూ కలిసి పాపం అసలు పెళ్ళయిందండి తనకి? ఇంకా లేదన్నా. అయ్యో జాగ్రత్త సార్, ఈ పొరపాటునే చర్చికి పంపించారంటే ఆడవాళ్ళని ఈ రోజుల్లో నాశనం చేస్తున్నారండి చర్చిలో దేవుడి పేరు చెప్పుకొని. పాపం పెళ్లి కావాల్సిన పిల్ల జాగ్రత్త కాపాడండి సార్. అదే అన్న, ఇప్పుడు మోటివేట్ అయిందన్న. ఇవి బుద్ధులు ఎవరన్నా చర్చిలోకి వెళ్ళరు. చెప్పండి సార్, కొంచెం చర్చికి కూడా పంపించద్దండి, పాస్టర్లు మంచోళ్ళు కాదు. ఆడు పాస్టర్ కడుపు కాళ్ళు వచ్చాడన్న, పాస్టర్ అయిపోయి డబ్బులు సంపాదిస్తాడు గట్టిగాను. అవునండి సార్, ఇప్పుడు పాస్టర్ అయితే డబ్బులు సంపాదించుకోవడం, ఆడవాళ్ళు వాడుకోవడం విపరీతంగా ఉంది సార్. ఈ పద్ధతి బాగా ఎక్కువ ఉంది ఇప్పుడు మార్కెట్ లో. అవునండి. జాగ్రత్త అండి, మీరు మాత్రం మన చెల్లిని ఎట్లయినా కాపాడండి సార్. మీరు ఏదైనా మళ్ళీ మీకు ఎప్పుడు మీ ఊరు రమ్మన్నా వస్తాను, నేను కూర్చొని మాట్లాడదాం మనం అవసరం అయితే. అదే ఖచ్చితంగా కాదు, మామూలుగా మీట్ పని అవుద్దన్నా. నేనే వస్తానండి, మీరు కబురు చేస్తే నేను ఎప్పుడైనా ఫ్రీగా చూసుకొని మనకి దగ్గరలో ఉంటే వస్తాను. కాదు, మీ పాస్టర్ డిబేట్ చేస్తారా ఏంటోటి? చేస్తానండి, చేస్తాను. మీ పాస్టర్ డిబేట్ చేయమని, ఆయన ఎక్కితే ₹1,00,000 ఇస్తా. వాడు ఆ పాస్టర్ వాడు పట్టుకున్నాడు, మతం మార్చే పాస్టర్ గారిని పట్టుకుంటే ఆడితో మనం ఇవన్నీ అడుగుదాం. వాడు పాస్టర్ నెంబర్ తీసుకోండి. మీ పాస్టర్ చెప్తే నేను బాబు దగ్గర తీసుకుంటా, నీకు ₹1,00,000 ఇస్తా. రైట్, పెట్టాను చూడండి సార్, మీకు PDF వచ్చింది చూడండి. నీకు పూజకి పంపిస్తా చూడమా, పంపించాను చూడండి PDF. సరే అండి, ఓకే సార్, మరి రైట్.